అందరికీ హాయ్. చాలామంది వైఫ్లో హస్బెండ్లో ఇలా చెడ్డ క్వాలిటీస్ని హైలైట్ చేసి వాళ్ళని తిడుతూ వాళ్ళని హేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు హేట్ చేయాలి తెలుసా? వాళ్ళు నిజంగా రాంగ్ రూట్లో వెళ్ళి తప్పుడు పనులు చేస్తున్నారంటే వాళ్ళని ఖచ్చితంగా మీరు ఇష్యూ చేయాలి, హేట్ చేయాలి. అదే కనుక వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ అరుస్తారు, తిడతారు, గొడవలు పడతారు, అందుకు నాకు నచ్చరని చెప్పి దూరం పెట్టి మాట్లాడుకుని ఉంటారు చూడండి, అది చాలా తప్పు. వాళ్ళు అలా ఉన్నారంటే మీరు కరెక్ట్గా ఉన్నారా? మీలో ఏమో లోపాల వల్ల వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళని చెడ్డోళ్ళు చేసి మీరు మంచోళ్ళ ఫీల్ అవుతుంటారు. అలా ఉండదు. ఎవ్వరూ మంచోళ్ళం కాదు, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. మనలో కొన్ని లోపాలు ఉంటాయి, వాళ్ళలో కొన్ని లోపాలు ఉంటాయి. అది క్షమించగలిగినప్పుడు, అది యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే బాగుంటుంది రిలేషన్. లేదు నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని, నాకు పేరు పెట్టడానికి ఎవరు సరిపోరు అంటే, అంత మంచోడైతే, అంత మంచిదానివైతే వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు? నువ్వు ప్రపంచం మొత్తం అంతా నచ్చుతున్నావు. నీ ఆఫీస్లో, నీ బయట ఫ్రెండ్స్లో, మీ అమ్మ నాన్నకి. మరి నిన్ను పెళ్లి చేసుకుని 24 hours చూస్తుంది చూడు, నీ వైఫ్కో నీ హస్బెండ్కి ఎందుకు నచ్చట్లేదు? ఇంకా ఎక్కువ టైం వీళ్ళతో ఉంటావు కదా, ఇంకా బాగా నచ్చాలి కదా. అలా ఉండదు. మిగతా వాళ్ళందరినీ నువ్వు 1 hour చూస్తారు. ఒక ఫ్రెండ్ అయినా తల్లిదండ్రులన్నా కొంతసేపు చూస్తారు. వైఫ్ హస్బెండే ఎక్కువ జర్నీ ఉంటుంది నీకు లైఫ్లో. వాళ్ళకు ఇంకొక సైడ్ ఉంటుంది చూడు, అది నీవు చూడట్లేదు, వాళ్ళు నీ ఇంకో సైడ్ వాళ్ళు చూడట్లేదు. 1 hour వైఫ్తో మాట్లాడు, 1 hour ఇంట్లో గడుపు. నీ వైఫ్కి నీ హస్బెండ్కి కూడా నచ్చుతావు. నీ వంట నువ్వే చేసుకుంది, నువ్వు నీ బట్టలు నువ్వే ఉతుక్కో, అబ్బాయి అయినా అమ్మాయి అయినా నీ పనులన్నీ నువ్వే చేసుకో. వాళ్ళ పనులన్నీ అవతల వైపు వాళ్ళు కూడా వాళ్ళే చేసుకుంటారు. బయట వాళ్ళతో ఎలా 1 hour సరదా కూర్చుని మాట్లాడుకోండి. అసలు గొడవ ఉంటుందా? వీళ్ళమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, అత్తమామలు, చుట్టాలు, ఆడబడుచులు అందరూ, బామ్మర్దులు, బావులు అందరూ ఇన్వాల్వ్ అవుతారు అన్ని మ్యాటర్స్లో. అందువల్ల ఇష్యూస్ ఉంటాయి. మిగతా వాళ్ళతో అలా ఏముండదు. ఆ 1 గంట చాలు మీకు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవుతుందా ఏదన్నా ఇష్యూలో? నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత మీరు క్షమించగలిగితే లైఫ్ అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ.